మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు ఇక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు, నిరసన ర్యాలీలు కూడా సాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 30వ తారీఖున అక్కడ జరిగినటువంటి పరిస్థితి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే నష్టపోయారో వారికి అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మల్లు రవి కూడా దీనికి ప్రధానంగా అక్కడ రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి వైఫల్యాలపై కూడా ఆయన కూడా ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి జనాలకు ఒక డిమాండ్తో కూడిన, ప్రభుత్వానికి కూడా డిమాండ్లతో కూడినటువంటి అంశాలు ప్రసంగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి స్వామి, చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఎల్లుండి అంటే ఈ నెల 30 తారీఖున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా నియోజకవర్గంలో ఆయా అంటే తమ కార్యకర్తలకు, నాయకులకు ఇప్పుడే నిరుద్యోగులను కూడగట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే మొన్న జరిగిన ఏదైతే బీజేపీ పార్టీ నిరుద్యోగ మార్చి పేరిట చేసిందో అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో నడుస్తుందని మనం చెప్పవచ్చు. అయితే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ నిరుద్యోగులతో పాటు రాజకీయ వేడి కూడా రగిలిందని చెప్పొచ్చు రాజశేఖర్. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు మద్దతుగా అంటే తాము కూడా నిరుద్యోగులకు మద్దతుగా ఉన్నామంటూ చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఈ నిరసన ర్యాలీలో ప్రధానంగా ఎవరైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నష్టపోయారు ఆ విద్యార్థులకు, యువతకు ₹1,00,000 నష్టపరిహారం తర్వాత ఈ ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఎవరైతే ఈ పేపర్ల లీకేజీలో బాధ్యులు ఉన్నారో వారిపై చట్టపరంగా అంటే ఇది సిట్ నివేదిక ఒక బూటకం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సందర్భం ఉంది. అయితే సిట్ కాకుండా సిబిఐతో న్యాయ విచారణ చేయాలని, అప్పుడే దోషులు ఎవరో బయటికి వస్తారని కూడా మల్లు రవి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తమ డిమాండ్లను వెలుబుచ్చి అయితే ఈ నష్టపరిహారంతో పాటు టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తిగా ఇప్పుడు ప్రైవేట్ పరంగా ఉందంటూ వ్యంగ్యంగా మల్లు రవి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంస్థగా ఉన్నదాన్ని ప్రైవేట్ సంస్థగా మార్చి ఈ వ్యవహారం అంతా కూడా ప్రభుత్వ పెద్దలే, ప్రభుత్వంలో ఏదైతే మంచి స్థాయిలో ఉన్నారో వాళ్ళని ఈ లీకేజీలకు పాల్పడ్డారంటూ కూడా ఆరోపణ చేశారు మల్లు రవి. అయితే ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేస్తూ సిబిఐకి ఈ కేసును అప్పగించాలంటూ, తర్వాత నిరుద్యోగులకు ఏదైతే నిరుద్యోగ వృత్తి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంలో చెప్పింది అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది. అయితే ప్రధానంగా ఈ కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన మార్చుకు రాష్ట్ర అంటే టిపిఎస్సి నాయకుడు రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకత్వం ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉన్నారో రాష్ట్ర నాయకత్వం పాటు జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే నిరుద్యోగ నిరసన ర్యాలీ స్థానిక అంటే జిల్లా కేంద్రంలోని మెగడ్డ నుంచి క్లాక్ టవర్ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 30 తారీఖు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీలో భారీగా నిరుద్యోగులు కూడగట్టే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పవచ్చు రాజు. రైట్ ప్రదీప్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అక్కడ మళ్ళీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే బీజేపీ పార్టీ అనేది కేవలం రాజకీయం కోసం, అధికారం కోసం మాత్రమే నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ర్యాలీలు కానీ లేకపోతే దీక్షలు కానీ చేస్తున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది కూడా ఒక రాజకీయంగా అందరూ కూడా ఈ యొక్క అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం దీన్ని వినియోగించుకుంటున్న వార్త కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ రాజశేఖర్, అయితే డిసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జి మధుసూదన్ రెడ్డి గారు ఈ ఆరోపణ చేశారు. అయితే బిఆర్ఎస్ బీజేపీ వేరు కాదని ఈ ఇరు పార్టీలు లీకేజీలో సంబంధం ఉందంటూ ఆయన ఆరోపణ చేశారు. అయితే బీజేపీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 10th పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడంటూ బీజేపీ కేవలం నిరుద్యోగ అధికార దాహంతోనే ఈ వ్యవహారం అంతా నిరుద్యోగులకు తాము అండా ఉంటున్నారంటూ బూటకపు మాటలు చెప్పుకుంటూ కేవలం తెలంగాణలో అధికార దాహం కోసమే ప్రయత్నించినట్టు కూడా ఆయన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిరుద్యోగులకు సరైన రీతిలో న్యాయం కలిగించే విధంగా మాత్రమే పోరాడుతుందని, ఎప్పుడు అధికారం కోసం తాము పాకులాడలేదని కూడా డిసి అధ్యక్షుడు చెప్పిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ బిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ఆయన ఆరోపించారు.
అయితే ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు ఎవరైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నిరుద్యోగులు నష్టపోయారో వారు ఎటువంటి ఆగాయిత్యాలకు పాల్పడొద్దంటూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చే విధంగా ఈ నిరసన ర్యాలీ ఉన్నట్టు కూడా వారు తెలిపారు. రాశి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.